హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి మీ అందరూ ఈ ఎండల్లో మండిపోయేదానికన్నా రాజకీయంతో ఉడికిపోతున్నారని అర్థమవుతుంది. సరే, thumbnail చూసే ఉంటారు కదా. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నేను ఆ పార్టీకే ఓటు వేస్తాను, నేను ఆ పార్టీ గుర్తునే గెలిపిస్తాను, నేను ఆ పార్టీని న్యాయంగా నమ్ముతాను. ఇంతకీ ఏంటి ఆ పార్టీ? నేను ఏ పార్టీని గెలిపించబోతున్నాను అని అనుకుంటున్నారా? ఇది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రతి ఒక్కరిని చైతన్యవంతుల్ని చేయండి. సరే, ఇక విషయానికి వస్తే ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల సమయం రానే వచ్చేసింది. ఇక ఒక పక్క ఎండలు మండిపోతున్నా మరో పక్క పార్టీ లీడర్ల స్పీచ్లతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అదిరిపోతుంది. ఈసారి ఎవరు గెలుస్తున్నారు అనే దానికంటే ముందు ఏ పార్టీ నాయకులు ఎలాంటి హామీలను ప్రజలకు ఇస్తున్నారు, అవి ఏ విధంగా జనాలకు ఉపయోగపడుతున్నాయి అనేది ఎంతో ఆలోచింపదగిన విషయం అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసారి వేసే ఓటు వృధా కావద్దని, రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలని ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా వేరుగా విభజించినప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల హామీలు కొన్ని సమానంగానే కొనసాగుతున్నాయి. ఇక నా ఓటు ఎవరికి వేస్తాను అనే విషయానికి వస్తే, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పాలన ఎవరైతే పరిపూర్ణంగా నిర్వర్తించగలరో వాళ్ళకే నా ఓటు. మనం ఇదివరకు చంద్రబాబు గారి పాలన చూసాం, మొన్నటిదాకా జగన్ గారి పాలన చూసాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిలో అభివృద్ధి పాలనకై మనం ఎదురు చూస్తున్నాం. సామాజిక న్యాయం ఏ నాయకుడి వల్ల అవుతుందో ఆ నాయకుడినే మనం గెలిపిద్దాం. మన భావితరాల భవిష్యత్తును ఏర్పరచుకుందాం. ఓటు అనే వజ్రాయుధాన్ని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే మనం మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వేసే ఓటుని 1కి 10 సార్లు ఆలోచించైనా సరే నిజమైన నాయకుడిని నిర్భయంగా గెలిపించుకుందాం. అవినీతి పరిపాలనను అడ్డు లేకుండా నిర్మించుకుందాం. తాతల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. నిజానికి అది కొంతవరకే జరుగుతుంది. మిగిలిన అభివృద్ధి నిరుపేద కుటుంబాల పూరి గుడిసెలో వర్షపు ధారగా ప్రవహిస్తుంటే, ఆకలిగా అలమటిస్తున్న ఎంతో మంది నిరుపేదలు రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేసే పరిస్థితి వస్తుంటే, ఈ దేశం మూలపడ్డానికి కారణం సామాజిక న్యాయం కొంత భాగం ఉన్నప్పటికీ, ఆర్థిక న్యాయం సరైన క్రమంలో లేనప్పటికీ ఇంకా పేదవాడిగానే బ్రతుకుతున్నాడు. ఇక మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో కలగరాని జబ్బులు ఏదైనా వస్తే తన హాస్పిటల్ బిల్లు ఖర్చులు అంతా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగుతున్నాయి. దేశ అభివృద్ధి అంటే నాకు తెలిసింది అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు అనిపించింది నేను చెప్తాను, వినండి. దయచేసి ఇది ఎవరు తప్పు పట్టద్దు, ఇది కేవలం నా వ్యక్తిగత భావన మాత్రమే. అభివృద్ధి అంటే రంగురంగుల బిల్డింగ్లు కాదు, ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని తన కళ్ళ ముందే చూసుకుంటూ సరైన సంపదతో సంతోషంగా బ్రతకడం. అభివృద్ధి అంటే కార్పొరేట్ కంపెనీలలో వ్యాపారం కాదు, కష్టాన్ని నమ్ముకొని బ్రతికే నిరుపేదల కడుపులు నింపడం. అభివృద్ధి అంటే గొప్ప గొప్ప హామీలు తీసుకురావడం కాదు, అవసరానికి సామాజిక న్యాయం దొరకడం. ఇలా మీకు తెలిసిన అభివృద్ధి ఏదైనా ఉంటే కామెంట్లో అందరికీ తెలియచేయండి. సరైన నాయకుడికి ఓటు వేసి అవినీతిని తరిమి కొట్టి అభివృద్ధికి స్వాగతం పలకండి. ఇంకా ఎన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అని చెప్పుకుంటాం? ఇంకా ఎన్నాళ్ళని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అని ఉద్యోగాల ఉపాధి కోసం వెళ్తారు? పౌరుషం లేదా? ఆత్మగౌరవం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోలేమా? పరిశ్రమలను తీసుకురాలేమా? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి యువత మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా మనం పరిశ్రమలు తీసుకురాలేమా? హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఈరోజు 15 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చరిత్ర తిరిగి రాయడానికి అద్భుతమైన రాజధానిని మనం కట్టడానికి ప్రారంభించారు. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా ప్రకటించారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలను కూడా తీసుకొచ్చారు. మరి ఏది వాటి అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు మరుగున పడిపోయింది? యువత అందరికీ పిలుపునిస్తున్నా, కులం మతం పక్కన పెట్టండి, కదిలి రండి. కుల మతానికి అతీతంగా మీ ఓటును దానం చేయండి. వ్యవస్థలో మార్పు రావాలి, విధానాల్లో మార్పు రావాలి, రాజకీయాల్లో మార్పు రావాలి. నేను ఎవరికి ఓటు వేస్తానో ఈ మాటల్లోనే మీకు అర్థమై ఉండాలి. మీకోసం ఓటు వేయకండి,
మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి. రక్తదానం చేస్తే ఒకరికి మేలు చేస్తుంది, నేత్రదానం చేస్తే ఇద్దరికి మేలు చేస్తుంది, అన్నదానం చేస్తే 100 మందికి మేలు జరుగుతుంది, విద్యాదానం చేస్తే వేలాది మందికి మేలు జరుగుతుంది. మన దేశం మొత్తానికి మేలు జరగాలంటే ఏం చేయాలి? నిజాయితీగా ఓటు వేయాలి. ఒక స్వార్థం లేని నమ్మకమైన ఒక ప్రామాణికమైన వ్యక్తికి ఓటు వేయడం వల్ల అందరికీ అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. వీ హ్యావ్ రైట్ టు ఓట్, నాట్ టు సెల్. మనకు ఓటు వేసే హక్కు ఉంది, దాన్ని అమ్ముకోవడానికి కాదు. మీకు ఇచ్చే 5,000 కోసమో 2,000 కోసమో ఓటు వేయకండి. మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయండి. ప్రజానాయకుడికి విజన్ ఉండాలి. మీరు ఎంచుకునే నాయకుడికి ఆ విజన్ ఉందో లేదో మీకే తెలియాలి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, లేక రాష్ట్ర అవినీతి పాలనకు తోడ్పడి రాష్ట్రం ఇంకా అప్పుల పాలయ్యేలా చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. నేనైతే విజనరీ లీడర్ని ఎంచుకుంటాను. నేను ఉండేది కర్ణాటకలో, కానీ ఇంత దూరం ట్రావెల్ చేసి మన ఆంధ్రాకి వచ్చి ఛార్జీలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఓటు వేయడానికి ఎందుకు వస్తున్నాను? కుల మత పిచ్చా, రాజకీయం పిచ్చా? ఏది కాదు. ఓటు వేయడం మన బాధ్యత. మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం మన బాధ్యత. ఇంత దూరంగా ఉన్న నాకు ఆంధ్ర రాష్ట్రంపై అంత అభిమానం ఉంటే, నేను పుట్టి పెరిగిన నేల మీద నాకు అంత అభిమానం ఉంటే, అక్కడే ఉంటున్న మీరు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారా? ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే, నిజాయితీగా ఓటు వేయండి. డబ్బులకు అమ్ముడు పోకండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, గుర్తుపెట్టుకోండి.